హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనాలు నడపకండి అని ప్రభుత్వాలు పోలీసులు ఎంత చెప్పినా సరే కొంతమంది మాత్రం అవేవి పట్టించుకోరు. ప్రమాదం బారిన పడితే కానీ వారికి పోలీసుల విలువ తెలియదు. తనిఖీల్లో పట్టుబడిన ఫైన్ కట్టేసి అక్కడే దులిపేసుకొని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. వారి వెనుక వారి కుటుంబాలు ఉన్నాయని, తాము ప్రమాదాల్లో పడితే కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించరు. తన భర్తకు యాక్సిడెంట్ అయ్యి గాయాలతో బయటపడటంతో ఓ టీచర్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ తనకు రాకూడదని ఇస్మార్ట్ ఆలోచన చేసింది. అద్భుతమైన హెల్మెట్ తయారు చేసింది. ఆ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి. టీచర్ తయారు చేసిన హెల్మెట్ వాహనదారుణ్ణి ఎలా అలర్ట్ చేస్తుందంటే, హెల్మెట్ పెట్టుకోనిదే ఆ బైక్ స్టార్ట్ కాదు. అలాగే తాగి డ్రైవ్ చేయాలని ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవ్వదు. అంతేకాదు, ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగితే వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళ్తుంది. ఈ విధంగా బ్లూటూత్ ద్వారా కరెక్ట్ చేస్తూ హెల్మెట్ను తయారు చేశారు ఈ టీచర్. టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు టీచర్ విజయ భార్గవి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు విజయ భార్గవి. తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ యాక్సిడెంట్కు గురై చిన్న గాయాలతో బయటపడటంతో తనలో ఈ ఆలోచన వచ్చిందని భార్గవి తెలిపారు. ఫస్ట్ నేను బండి ఆన్ చేస్తున్నాను, బండి స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ కావడం లేదు. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెల్మెట్ తీసేసాను, ఆఫ్ అయిపోయింది. దీంట్లో వాడిన మనం సెన్సార్స్ కూడా మనకేం హాని చేయవు. ఐఆర్ సెన్సార్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కావు. ఇన్ కేస్ నేను ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేశాను సార్. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల మెసేజ్ రావడం కానీ బ్లూటూత్ కనెక్ట్ చేశాను కదా, కాబట్టి అది కూడా బ్లూటూత్ కూడా మనకేం అంత హాని కలదు సార్. జస్ట్ అవేమి హాని చేసే కావు కాబట్టి మనం బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం. తనకు తెలిసిన టెక్నాలజీతోనే తన భర్త ఉపయోగించే హెల్మెట్కు ఈ ఏర్పాటు చేశానని, ప్రమాదానికి గురైతే సమీప పోలీస్ స్టేషన్కు మెసేజ్ వెళ్లే విధంగా బైక్ హెల్మెట్ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఈ స్మార్ట్ హెల్మెట్ తయారు చేశానంటున్నారు టీచర్ విజయ భార్గవి. ఇలాంటి హెల్మెట్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా నివారించవచ్చని, ప్రమాదాలకు గురైన వారికి తక్షణ సహాయం అందుతుందని అంటున్నారు భార్గవి. విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు చెప్తూ ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని ఆమె వివరించారు. For more videos like this, subscribe Big TV channel.